నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. అభివృద్ధి నోచుకోక నిధులు రాక గ్రామాల్లో రోడ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట పంచాయతీ పరిధిలో మాత్రం రోడ్లపై మళ్లీ సీసీ రోడ్లు నిర్మించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కాంపోనెంట్ నిధులను కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని తిమ్మాపురం సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలంలో రమణయ్యపేట పంచాయతీలో ఎంజీఎన్ఆర్ఈఎస్ పథకంలో ఉన్న సిమెంట్ రోడ్ల మీద మళ్ళీ రోడ్లు వేస్తున్నారు. ప్రభుత్వం అభివృద్ధి అంటే ఇదేనా? చాలా ఏరియాల్లో రోడ్లు లేకుండా వర్షాలు వస్తే బురద, టూ వీలర్లు వెళ్ళవు, ఆటోలు వెళ్ళవు పరిస్థితి, స్కూల్ పిల్లలు కూడా పడిపోయే పరిస్థితులు ఉన్న రోడ్లు చాలా ఉన్నాయి. కాకినాడ మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడ రూరల్ మండలంలో చాలా గ్రామాలలో రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రధానంగా తిమ్మాపురం గ్రామం, అవంతి నగర్, మారుతి నగర్ లో గల వీధులలో రోడ్లు లేక ఆ ప్రాంతంలో వర్షాల సమయంలో నీటితో మునిగిపోయి వాహనదారులు, స్కూల్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే నాయకుల స్వార్థానికి మాత్రం రమణయ్యపేట పంచాయతీ పరిధిలో వేసిన చోటే మళ్లీ సీసీ రోడ్లను నిర్మించి నిధులను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. సిమెంట్ రోడ్డు మీద సిమెంట్ రోడ్ వేస్తారు. ఆల్రెడీ విజువల్స్ కూడా తీసుకున్నారు కాబట్టి అందులో మీరు చూడండి. సిమెంట్ రోడ్, ఎగ్జిస్టింగ్ సిమెంట్ రోడ్డు, ఒక్క గోతి కూడా లేదు దాంట్లో. ఉన్న రోడ్డునే మళ్ళీ రోడ్ వేస్తున్నారు. ఓకే, రోడ్డు మీద రోడ్డు వేస్తున్నారు కదా. ఇంత దారుణంగా ఉన్న రోడ్లు వేస్తలేదు కదా. రోడ్డు బాగున్న రోడ్డునే మళ్ళీ తవ్వేసి మళ్ళీ పైన వేస్తున్నారు రోడ్డు మీద రోడ్డు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంఎన్ఆర్ఈజీఎస్ నిధులు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారని, అభివృద్ధి అంటే రోడ్ల మీద రోడ్లు వేయడమా అని బెజవాడ ప్రశ్నించారు. ఒక పక్క డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు మేము రాష్ట్రానికి ఎన్ఆర్జీఎస్ నుంచి నిధులు తీసుకొస్తాం, అభివృద్ధి చేస్తా ఉన్నారు. అభివృద్ధి అంటే రోడ్డు మీద రోడ్లు వేయడం అభివృద్ధా? దయచేసి దీని మీద వెంటనే కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి. ఇటువంటి పనులు పునరావృతం కాకుండా గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టండి. ఎవరైతే రోడ్లు లేవో ప్రజలకి అందుబాటులో కనీసం నడిచి వెళ్ళే విధంగా రోడ్లు వేసే పరిస్థితిని తీసుకురావాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరైతే ఇప్పుడు ఈ రోడ్డు మీద సిమెంట్ రోడ్డు మీద రోడ్డు వేసారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇటువంటి రోడ్లు మళ్ళీ చాలా ఏరియాలో రోడ్లు లేని ఏరియాలో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ వాడి వాళ్ళ రోడ్లని అవసరాలు తీర్చమని కోరుచున్నాం. రోడ్లపై రోడ్లను వేసి నిధులు దుర్వినియోగం చేసిన అధికారులపై చర్యలు తీసుకొని రోడ్లు లేని చోట రోడ్లు వేసి సామాన్య ప్రజల ఇబ్బందులను ఉన్నతాధికారులు పరిష్కరించాలని ఆయన కోరారు.